నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ప్రశ్న రావణ్‌ని ఈరోజు హాస్పిటల్ మెడికల్ టెస్ట్‌లకి తీసుకెళ్దామని చెప్పి సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే అనూహ్యంగా వందలాది మంది జన సైనికులు అక్కడ గుమిగూడి గుడ్లతో దాడి చేయబోయారు. లిటరల్లీ మీరు చూస్తున్నారు విజువల్స్ ఇక్కడ ఎళ్ళే వెహికల్స్ పోలీస్ కాన్వాయ్ పైన విపరీతంగా గుడ్లతో దాడి చేయబోయారు. ఇక్కడ నిజంగానే ప్రశ్న రావణ్‌ని ఈరోజు మనం చూసుకుంటే గనుక గొల్లప్రోలు మండలంలో అక్కడ విద్యార్థుల మధ్య జరిగిన ఒక చిన్న గొడవని తీసుకొచ్చి కులాలు మతాలను అంటగట్టి వీడియోస్ చేశారు. దానిపైన 2025లో ఇతని పైన కేసు నమోదైంది. నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్లో అతని పైన కేసు నమోదైంది. ఏదైతే ఏలూరు దళిత క్రైస్తవుల మహాసభలో అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారో దానిపైన కేసు నమోదైంది. అతని పైన మనం చూసుకుంటే సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 352, 356(2), 356, 311, 66 ఇన్ని సెక్షన్ల కింద కేసు నమోదైతే అతనికి బెయిల్ వచ్చింది. ఇమీడియట్ గా అతనికి సర్పవరం పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళి పీటీ వారెంట్ తో అతను అరెస్ట్ చేశారు. ఈ రోజు వైద్య పరీక్షలకు తీసుకెళ్లబోతున్నారు. మనం చూసుకుంటుంటే జనసేన చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏదైతే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాళ్లే కులాల మధ్యలో చిచ్చుపెట్టి అక్కడ జరిగిన విద్యార్థులు గొడవ అంతా కులాల మధ్య తీసుకొచ్చి అంటగట్టి ఈ రోజు కుల రాజకీయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని ఒక యూటర్న్ కొట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. గుడ్లతో దాడైతే ప్రశ్న రావణ్ పైన ఒక షాకింగ్ ఇన్సిడెంటే రగిలిపోతున్న జన సైనికులు. దారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినందుకు నా కొడక 2029 చూసుకుందాం బే నీ అబ్బా నీ అమ్మ లాంగ్వేజ్ అన్ని వాడితే అతని పైన మొన్న పిఠాపురంలో కంప్లైంట్ ఇచ్చారు. ఇది వాక్ స్వాతంత్ర్యం కింద వస్తుందేమో నాకైతే తెలియదు, మరి కొత్తగా వింటున్నాను ఇది వాక్ స్వాతంత్ర్యం అని. ఓకే, ఎనీవేస్ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకున్నారు. సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 2025లో ఇతను మనం చూసుకుంటే కనుక గొల్లప్రోలు పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఒక ఘర్షణని కులాల మధ్య జరిగిన ఘర్షణ కింద షో చేశాడు. దానిపైన ఎందుకు ఇలా షో చేశావని చెప్పి అతన్ని ప్రశ్నించారు పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి. దేనికి సమాధానం ఇవ్వలేదు, నిర్లక్ష్య ధోరణిలో సమాధానాలు ఇస్తున్నాడు. ప్రతి సమాధానం తన యూట్యూబ్ ఛానల్లోనే ఇస్తాడంట, ఎందుకంటే వ్యూస్ కావాలంట అతనికి. మంచి వ్యూస్ వస్తాయి, నేను వెళ్ళిపోయి నా యూట్యూబ్ ఛానల్లోనే రెస్పాన్స్ ఇస్తాను తప్ప పోలీసులకు మీకు ఇవ్వక్కర్లేదు సమాధానం అని నిన్న పిఠాపురంలో కూడా అలాగే చేశాడు. పిఠాపురం పోలీస్ స్టేషన్ బయట జన సైనికులందరూ చాలా సీరియస్గా అక్కడ చాలా మంది వచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ జై భీమ్ అనుకుంటూ వాళ్ళ వర్గాలలో కూడా వచ్చారు. అక్కడ పెద్ద గొడవ చోటు చేసుకుంది. మొత్తానికి హడావిడి వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే. మరి కొద్దిసేపట్లో ఇతను బెయిల్ వస్తుందో రాదో చూడాలి. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే వెనకమాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుని మన రాజ్యాంగం రాసిన పెద్ద మనిషి ఫోటో పెట్టుకుని ప్రోగ్రెసివ్ వ్యూస్ మాట్లాడకుండా నా కొడక నీ అబ్బా బే ఇలాంటి లాంగ్వేజ్ అని వాడేశారు. జడ్డా శ్రవణ్ కుమార్, దాని తర్వాత ప్రశ్న ఛానల్ రావణ్ రెచ్చిపోయారు ఆ ప్రసంగంలో. ఇది కాకుండా నాకు అర్థం కాని విషయం ఏంటంటే 10వ క్లాస్ పాస్ అవ్వని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఏంటని చెప్పి జడ్డా శ్రవణ్ జడ్జ్ ఆయన చెప్పాడనమాట. మన అంబేద్కర్ గారు ఓటేసే వాళ్ళకి మినిమం 10th క్లాస్ అన్న ఉండాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా సార్? ఓట్ హక్కు ఓన్లీ చదువుకున్న వాళ్ళకే ఉంటుంది, మిగతా వాళ్ళకి లేదని ఉందా ఎక్కడన్నా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కూర్చుని? రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గురించి ఏమన్నాడు ఎయిటర్ ఏంటి ఇక్కడ? ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొగడం? కోస్తే 3 ఊళ్ళకు సరిపోతాడు, 4 కోస్తా, దాన్ని పార్సెల్ చేసి పిఠాపురం డిప్యూటీ సీఎంకి పంపిస్తా ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఓపెన్గా వెనకమాల పెట్టుకున్న ఫోటో అంబేద్కర్ గారి ఫోటో. ఇదా భావజాలాలు? ప్రశ్న ఛానల్ గురించి మాట్లాడాలంటే అతను మాట్లాడిన నిన్న అక్కడ చేసే నినాదాలు చూస్తే తొక్కి నారదీస్తాం, గుడ్డలోడదీసి రోడ్డు పైన తొక్కి నారదీస్తాం. ఏంటిది? ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడాల్సిన మాటలు ఇవా? ఇదా ప్రోగ్రెసివ్ వ్యూస్? నా కొడక. ఇక్కడ కూడా ఆబ్జెక్టిఫైయింగ్ ఒక ఉమెన్ని. నా కొడక మహిళ లేకుండా ఏ మాట మాట్లాడలేరా ఇళ్ళు? ఏ మాట ఒక్క సెంటెన్స్ కంప్లీట్ అవుదా బూతులు లేదే? ఎటు రేండి ఇక్కడ ప్రభుత్వాలు మారతాయి కొడక, తొక్కి నారతిస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోబే 2029. ఇంత అసభ్యకరమైన మాటలు చేసిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తారా చాలా మంది? ఒక్కసారి అక్కడ ఎయిటర్ వేసింది కాకుండా మీకు ఒకసారి ప్లే చేసి వినిపిస్తాను ఒక ఆడియో, మీరు వినండి. పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతిస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోబే 2029.
2029 గుర్తు పెట్టుకో బే. ఏంటండి ఇది? ఈ దెబ్బకి జన సైనికులందరూ కదిలారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయన ఆన్లైన్ ఎయిర్ చేశారు. ఏంటంటే వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, కులాల మధ్యలో చిచ్చుపెడదామని చూసిన, డిప్యూటీ సీఎం ఆఫీస్లో ఒక సెపరేట్ వింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరైనా బాధింపబడ్డాడు ఉన్నారంటే అక్కడికి వస్తే వెరిఫై చేసిన తర్వాత సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. జడ్డా శ్రవణ్ కుమార్ పైన అయితే కేసు నమోదైంది. అండ్ ప్రశ్న పైన 2వ అరెస్ట్ జరిగింది. వేచి చూడాలి ఇతన్ని రిమైండ్కి ఇస్తారా లేదా అన్నది ఇంకా. కానీ వీళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి బెనిఫిట్ చేద్దామని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారిని అంటే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, డిప్యూటీ స్పీకర్ని పట్టుకుని ఇష్టం వచ్చిన మాటలు అన్నా కూడా ఇది మనం ఖచ్చితంగా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయా, ఇలా మాట్లాడాలా, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ ఉందా, ఇదా స్ఫూర్తి, ఇదా ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్. వీళ్ళందరూ ఈరోజు ఇలా సమాజంలో రెచ్చిపోతే రేపు భద్రత ఏంటి? ఈరోజు నా కొడక అని చెప్పి మాట్లాడి, గొడ్డలు ఓడదీస్తామని మాట్లాడి, నాలిక కోస్తామని మాట్లాడి, కోస్తే 3 ఊళ్ళకి సరిపోతామని మాట్లాడి, ఇలా ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయటం, ఉమెన్ లేకుండా ఒక బూతు తిట్టలేకపోవటం, ఎట్ ద సేమ్ టైం ఓపెన్ థ్రెట్స్ కోసి పార్సిల్ చేస్తా అని చెప్తున్నా కూడా వీళ్ళు పెద్ద మనుషుల్లో బయట తిరుగుతారంటే మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.